ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ వి మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ Gadi Nareddy and all of the souls to rest in peace mass offered by Gadi Lucy Rani family members. For blessings and protection upon all family members, friends, relatives, and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Bogamare Karun Kumar, mass offered by Bogaragaman family. For God's mercy upon the departed souls of Madhimi Valangni Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction, and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. For the departed soul of Sri Divya to rest in peace, mass offered by family members. For deliverance from all evil bondages and for salvation of Sambashivarao, Shanti, Karthik, and Venu, mass offered by family. For divine wisdom, protection, spiritual, physical well-being, and for God's blessings upon Vinesh, Gracie, and Austin to fall in love with Jesus, to make good confession, and to be filled with the Holy Spirit anointing, mass offered by Samson. For the special intentions of Allam Anastasiamma and Vijaya, and for the departed souls of Tirumala Reddy, Shaur Reddy, Annamma, Allam Thomas Reddy, Lakshmi, Celestinamma, mass offered by Allam Anastasiamma and Vijaya family members. For good health of Dr. Chattamala Sujata, Prince, Sister Swapna, Raju, and for construction of house and for the eternal rest to the departed soul of Chattamala Nirmala, mass offered by family. For the departed soul of Undarla Mary Sugnamma, offered by Sliva family. Thanks be mass for all the favors received, offered to Divine Mercy Jesus through Immaculate Heart of Mary by Rajesh and family. Thanks be mass for all the blessings showered upon all family members and for eternal rest to the departed souls of Duba Subbarao, Anastasiamma, and Vijayakumari, mass offered by Duba Raju and family members. పూజా
దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞత ఆస్తుతులను చెల్లిస్తూ మనం అందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలిపూజలో యోగ్యులముగా పాల్గొన నిమిత్తము మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును, క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశుద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చి ఉన్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమునర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపుమని అర్థించున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు మరియు 25వ వచనము. ఆదాము తన భార్య ఏవను కూడెను. ఆమె గర్భవతి అయి కయీనును కనెను. దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను అని ఆమె తలంచెను. తరువాత ఆమె కయీనును తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను సేద్యగాడు. కొంతకాలము గడిచిన తరువాత కయీను పండిన పంటలో కొంత పాలు దేవునికి కానుకగా కొనివచ్చెను. హేబేలు కూడా మందలో పుట్టిన తొలుచూలు పిల్లలను వాని క్రొవ్వును తెచ్చి దేవునికి అర్పించెను. ప్రభు హేబేలును అతని కానుకలను ప్రసన్న దృష్టితో చూచెను. కానీ కయీను కానుకను త్రోసిపుచ్చెను. కావున కయీను మిక్కిలి కోపముతో ముఖము చిన్నబుచ్చుకొనెను. ప్రభు కయీనుతో, నీకు కోపమేలా? నీ ముఖము చిన్నబుచ్చుకొననేలా? మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు. చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచియుండి నిన్ను మిరుంగుజూచును. కానీ నీవు దానిని అనగద్రొక్కవలయును అని అనెను. ఒకనాడు కయీను తన సోదరుడు హేబేలుతో, మనమిద్దరము పొలమునకు వెళ్ళుదుము రమ్ము అని అడిగెను. అక్కడికి వెళ్ళిన తరువాత కయీను హేబేలు మీద పడి అతనిని చంపెను. నీ తమ్ముడు హేబేలు ఎక్కడా అని ప్రభువు కయీనును అడిగెను. దానికి కయీను, నాకు తెలియదు, నేనేమైనా వానికి కావలివాడనా అని ఎదురు చెప్పెను. దానికి ప్రభువు, అయ్యో, నీవు ఎంత పని చేసితివి! నీ తమ్ముని నెత్తురు నేల మీద నుండి గొంతెత్తి నాకు మొరపెట్టుచున్నది. నీవు చిందించిన రక్తము త్రాగుటకు నేల నోరు తెరచినది. ఈ భూమిపై నీవిక నిలువరాదు. నిన్ను శపించుచున్నాను. నీవెంత సాగు చేసినను ఈ నేల పంటలు పండవు. పారుబోతువై దేశ దిమ్మరివై బ్రతుకుము అనెను. కయీను ప్రభుతో, నేనింత శిక్ష భరింపజాలను. ఈనాడు ఇక్కడి నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నేనిక నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి పారుబోతునై దేశ దిమ్మెరని తిరగవలయును. ఎదురు పడినవాడు ఎవడో ఒకడు నా ప్రాణములు తీయును అని పలికెను. అంతట ప్రభువు అతనితో, కయీనును చంపినవాడు
ఏడింతల దండన పాలగును అనెను. ఇట్లని దేవుడు కయీనుకు ఎదురుపడినవాడు ఎవడును అతనిని చంపకుండుటకు అతని ముఖమున ఒక గుర్తుంచెను. ఆదాము మరలా తన భార్యను కూడెను, ఆమెకు ఒక కొడుకు పుట్టెను. కయీను చంపిన హేబేలుకు బదులుగా దేవుడు ఇంకొక కుమారుని ఇచ్చెను అని తలంచి ఆమె తన కొడుకుకు సేతు అను ఒక పేరు పెట్టెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 11 నుండి 13 వరకు వాక్యము. కొందరు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని ఆయనతో వాదింపసాగిరి. అందులకు ఆయన వేదనతో నిట్టూర్చి, ఈ తరము వారు ఏల ఒక గురుతును కోరుచున్నారు, వారికి ఎట్టు గురుతును ఇయ్యబడదని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆయన అచటి నుండి పడవనెక్కి సరస్సు ఆవలి తీరమునకు సాగిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ మాటలలో ఇక్కడ పరిసయ్యుల యొక్క వంచక బుద్ధిని యేసుక్రీస్తు వారు మనందరికీ తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పరిసయ్యులు యేసయ్య దగ్గరికి వచ్చేసి, ఇదిగో పరలోకము నుండి ఒక గురుతును చూపుము అని వారు ఆయనను అడగటం జరిగింది. అయితే అందులకు ఆయన నిట్టూర్చి, ఈ తరము వారు ఏల ఒక గుర్తును కోరుచున్నారు, వారికి ఎట్టి గుర్తును ఇయ్యబడదని ఆయన నిశ్చయముగా చెప్పి ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో ఇట్లా దేవుడిని నమ్మనటువంటి వారు, యేసయ్యను నమ్మనటువంటి భక్తులు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూనే ఉన్నారు. సో ఈ రోజున పరిసయ్యుల వంతు అయితే, మరొక సమయంలో యేసయ్య శిష్యుని వంతు. ఆ శిష్యుడు అంటున్నాడు కదా, ఇదిగో మేము ప్రభువును చూచితమని మిగతా వారు ఎప్పుడైతే అన్నారో, థామస్ గారు అంటున్నారు కదా, ఆయన గాయములలో ఆయన ప్రక్కలో నా వేలు ఉంచనని తప్ప నేను విశ్వసించను అని ఆయన కూడా యేసయ్య ఆయన నిజముగా వచ్చి ఉన్నాడని, ఆయన యొక్క గాయములను బట్టి నమ్మటానికి గాయములలో వేలు పెట్టాలని ఆశపడ్డాడండి. అదేవిధంగా ఇక్కడ పరిసయ్యులు కూడా వారి బుద్ధి ఎలా ఉన్నదనంటే వంచకమైనటువంటి బుద్ధి. ఎందు నిమిత్తము ప్రజలకు యేసయ్యను గురించి వక్రమముగా
ఆయనను గురించి తప్పుగా ప్రకటించాలని, యేసయ్యను అవమానపరచాలని వారు ఒక గుర్తును అడుగుతున్నారంట. అంటే వారు మనసులలో ఎలాంటి దుర్బుద్ధి కలిగి ఉన్నారంటే, యేసయ్యను గురించి, ఆయన నామాన్ని, ఆయన చేసేటువంటి పనిని దుర్బోధగా చిత్రీకరించాలని, ఆయన నామాన్ని పాడు చేయాలని, ఆయన ఖ్యాతిని అన్నిటిని గురించి పాడు చేయాలని వంచక ఆలోచన కలిగినటువంటి వారు పరిసయ్యులు అన్నారు. అయితే ఈ పరిసయ్యులు ఎందుకని ఈ విధంగా యేసుక్రీస్తు వారిని అనేక మార్లు ఒక గుర్తును చూపించమని, అనేక మార్లు యేసుక్రీస్తు వారిని తప్పుపట్టాలని ఎందుకని ప్రయత్నం చేస్తున్నారు అని అంటే, ఆయన చేసేటువంటి మంచి వీరికి కంటగింపుగా ఉన్నది. వీరు ఆ మంచిని చేయలేని వారు, కానీ చేసేవారిని బట్టి అంగీకారము తెలపలేని వారు, చేయివారిని బట్టి వీరు ఆనందించి హర్షించి అభినందించేటువంటి మనసు లేనివారు. అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు కదా, ఈ లోకంలో కొంతమంది మంచి చేయటానికి మనస్ఫూర్తిగా పని చేసేవారు ఉన్నారు. కానీ అటువంటి వారిని గురించి అనేక మంది దుర్బోధ, వారిని గురించి వంచకమైనటువంటి ఆలోచనలు చేసి ప్రకటించి వారిని నాశనం చేయాలని ప్రయత్నము చేస్తూనే ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ మనం ఆలోచన చేద్దామండి. ఒక మనుషుడు దేవుని యొక్క సువార్తను ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రకటిస్తూ ప్రజల మన్నన పొందుకుంటూ ఉన్నాడు అనుకోండి. మరొక సేవకుడు ఏం చేస్తాడు అనంటే, ఆ మనుషుని గురించి బురద చల్లాలి, ఆ మనుషుడిని అనేక మంది ఎదుట నిందించాలి, అవమానపరచాలి. ఇదిగో ఆయన ప్రకటించినటువంటి దానిలో తప్పుని వెతికి అనేక మందికి తెలియచేసి తన ఖ్యాతిని పాడు చేయాలని ప్రయత్నం చేస్తారు. బురద జల్లేటువంటి ప్రయత్నము. ఇది వంచక బుద్ధి, ఇది పరిసయ్యుల బుద్ధి, ఇది అవినీతి పరులది, లోక సంబంధుల యొక్క బుద్ధి ఈ రూపముగా ఉన్నది. అయితే యేసయ్య చెప్పుచున్నారు కదా, ఇదిగో ఎవరైతే ఒక గురుతును కోరుకుంటున్నారో వారికి ఎటువంటి గురుతు ఇవ్వబడదు. అదేవిధంగా మనకు కూడా అంతే. కొన్నిసార్లు మనం కూడా ప్రశ్నిస్తాం, యేసయ్యా నువ్వుంటే నాకు నిరూపించు, ఇదిగో పలాంది చేసి నీ శక్తిని, నీ మహిమని నాకు ప్రదర్శించు, అప్పుడు నేను నమ్ముతా, అప్పుడు నాతో పాటు నా కుటుంబాన్ని తీసుకువస్తా, అప్పుడు రక్షణ పొందుకుంటా, అప్పుడు ప్రతిరోజు నీ సన్నిధికి వస్తా, ప్రార్థన చేస్తా, వాక్యం చదువుతాని మనం కూడా యేసయ్యను పరిసయ్యుల వలె అనేక మార్లు అడిగిన వారమే. అయితే యేసయ్య చెప్పుచున్న మాట, ఎవరికిని ఎటువంటి గురుతు ఇవ్వబడదు. చూచి విశ్వసించిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. ఇది బైబిల్ యొక్క నీతి. మనమందరం కూడా చూడాలి అని ఆశపడతాం, కానీ చూడగలవా? మనమందరం కూడా దేవుని వాక్యాన్ని, లోతైన రహస్యాలు చెప్పబడగా వినాలని ఆశపడతాం. చెప్పబడితే అర్థం చేసుకునే జ్ఞానము నీకున్నదా? ఎందుకంటే యోహాను భక్తుడు అంటున్నాడు కదా, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను గురించి రాయాలనంటే ఈ పుస్తకం సరిపోదు, ఆకాశము సరిపోదు, మహాకాశము సరిపోదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ రచయిత కూడా సరిపోడని చెప్తున్నాడు. అంటే అంత విస్తారమైనటువంటి ప్రేమను గురించి మాట్లాడితే నీ బుర్ర, నీ జ్ఞానం, నీ తెలివి, నీ శక్తి, నీ జీవం తట్టుకోగలదా? అర్థం చేసుకోగలదా? కుదరదండి. అంటే ఇక్కడ నేనేమంటానంటే, మనం అడుగుతాం, కానీ దేవుడు వివరిస్తే, ఆ గుర్తు నీకు ఇస్తే అర్థం చేసుకోగలిగిన జ్ఞానము, స్థితిగతులు మనకు ఉండవు. దేవుణ్ణి చూడాలని అనుకుంటున్నావు, ఆయన ప్రత్యక్షమైతే చూడగలవా? ఆ వెలుగుని నీ కన్ను చూడగలదా అంటే ఇంపాసిబుల్, కుదరని పని. కనుకనే ఎలాంటి గుర్తులు ఇవ్వబడవు. చూడాలని ఆశపడే కంటే దేవా నువ్వున్నావు అని నమ్మటము ఎన్నో రెట్లు మేలు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా పరిసయ్యుల వలె ఆలోచన కలిగి ఉన్న వారమైతే ఆ ఆలోచన విరమించుకొని యేసయ్య చెప్పినట్లుగా చూడక విశ్వసించిన వాడు ధన్యుడు అని మనం కూడా ఆ విధముగా యేసయ్యని విశ్వసిద్దాం, తద్వారా దీవింపబడదాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.
సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటలా ప్రార్థింపుము. ప్రభు తన నామశుద్ధి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరం ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బల్యర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మర్త్య మానవునికి సహాయము చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాము. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా ఉండా చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపముననే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభువైన క్రీస్తు ద్వారా మాకు రక్షణను చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరచుకొంటివి. అతని ద్వారా నిరతము నీ సమక్షములో ఆనందించున్న దూతల బృందము మీ వైభవమును ఆరాధించున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముగా నీ భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదుమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమెన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక,
నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారము రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు, పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి, ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. విందుకై పరమ ప్రభు విందుకై, వడివడిగా రండి వరములు పొందుటకై. ప్రార్థించదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని ఉండినట్లు కరుణింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా
స్తుతించెదా